సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. త్రిమూర్తి సాయి శ్రీ ప్రేమ సాయి దివ్య చరిత్ర. 37 ఏళ్లుగా దాచి ఉంచిన నా గురించిన రహస్యం ఇప్పుడు మీ అందరికీ చెబుతున్నాను. నేటికి శుభ సమయం ఆసన్నమైంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1963వ సంవత్సరం గురు పౌర్ణిమ దివ్య సందేశములో తమ రాబోవు అవతారం గురించి ప్రకటించారు. శివుడు భరద్వాజ మహర్షికి తాను 3 సార్లు ఆయన గోత్రములో అవతరిస్తానని వరమిచ్చాడు. మొదట షిరిడీ సాయిబాబాగా శివుడు మాత్రమే, తర్వాత 2వ అవతారంగా శివపార్వతులు ఇద్దరూ కలిసి ఏకమూర్తిగా, పుట్టపర్తిలో సత్యసాయిబాబాగాను, చివరగా పార్వతీదేవి మాత్రమే ప్రేమసాయిగా అవతరిస్తారు. ఈ ప్రేమసాయి అన్న మాట శ్రీ సత్యసాయి బాబా వారి చిన్నతనము నుండి పదే పదే వినవస్తున్నదే. బాబావారు బాల్యములో తాము పాడి ఇతర బాలురు చేత పాడించే పాటలలో తరచూ షిరిడీ బాబా, పర్తి బాబా, సాయిబాబా, సత్యసాయి బాబా, ప్రేమసాయి బాబా అనే మాటలు వచ్చేవి. కానీ వాటిని గురించి ఎవరూ పట్టించుకునేవారు కాదు. సత్యసాయి బాబావారు పాతి మందిరములో ఉండే రోజులలో ఒకసారి భక్తులు తమలో తాము బాబావారు పలికే షిరిడీ సాయిబాబా గురించి తర్కించుకోసాగారు. కొందరు షిరిడీ సాయి ఉండేవారని అంటే, మరికొందరు అట్లా కాదు, స్వామి ఊరికే హాస్యం చేస్తున్నారని అన్నారు. అటు వెళ్తున్న స్వామి అవునవును, అప్పటి షిరిడీ బాబాయే కాదు, ఇంకో ప్రేమసాయి బాబా కూడా రాబోతున్నారు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. బాబావారు తమ శివశక్తి అవతారతత్వం గురించి ప్రకటించిన నాటి నుండి భక్తులు ఈ ప్రేమసాయి అవతారం గురించి కుతూహలంగా ఉండేవారు. స్వామివారు కూడా తామే అప్పుడప్పుడు ప్రేమసాయి గురించి కొంతగా చెప్పేవారు. ప్రేమసాయి కర్ణాటక రాష్ట్రములో మన్య జిల్లాలో గుణపర్తి మాలూరు అనే గ్రామంలో అవతారం ధరిస్తారట. తమ సన్నిధిలో ప్రస్తుతం ఉన్న కొంతమంది భక్తులు తిరిగి ప్రేమసాయిని చేరుకుంటారట. స్వామివారి దివ్య సన్నిధిలో తమ జీవితాన్ని అంకితం చేసుకున్న కీర్తిశేషులు కస్తూరి గారు ప్రేమసాయికి తల్లిగా జన్మించబోతున్నట్టు బాబావారే ప్రకటించినప్పుడు కస్తూరి గారు ఇంకా బ్రతికే ఉన్నారు. అటు తర్వాత ఒకసారి స్వామివారు కర్ణాటక నుండి వచ్చిన దంపతులకు ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చి ఆ దంపతుల పసికందే ప్రేమసాయి తండ్రి అని తెలియచేశారు. కస్తూరి గారి వైపు తిరిగి నీ పెనిమిటిని గుర్తుపట్టావా అని హాస్యం చేశారు కూడా. స్వామివారు 1976 సెప్టెంబర్లో ప్రఖ్యాత రాజకీయ వార్తాపత్రిక సంపాదకులు కరింజియా గారికి ఇచ్చిన అపురూపమైన ఇంటర్వ్యూ ప్రేమసాయి గురించి సామాన్య ప్రజానీకంలో అత్యంత కుతూహలం రేకెత్తించింది. సంచలనాత్మక వ్యాసాలకు ప్రపంచంలోని మహామహులైన రష్యా నిఖేత క్వచిన్, చైనాకు చెందిన చై ఎన్ లై, అరబ్ అధ్యక్షుడు నాజర్, భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మొదలైన వారిని ఇంటర్వ్యూ చేసి కరింజియా ప్రసిద్ధి చెందాడు. అటువంటి కరింజియాకు స్వామివారు ఇచ్చిన 2.5 గంటల ఏకబిగి ఇంటర్వ్యూ స్వామివారి సాయి త్రయ అవతారాల ప్రస్తావనతో ప్రారంభమైంది. నిశితమైన ప్రశ్నలకు శ్రీ సత్యసాయి బాబా వారు మరింత స్పష్టంగా 3 సాయి అవతారాల తత్వాన్ని, వాటి మధ్య భేదాన్ని విపులీకరించి వివరించారు. ధర్మస్థాపనకు, సజ్జనుల పాలనకు, శ్రేయోమార్గము నుండి గాడి తప్పిన వారిని తిరిగి సరియైన మార్గములో పెట్టడానికి తాము నిరాకార దైవం యొక్క సర్వశక్తులతో
ఉందా అన్నదానికి ఈ 3 అవతారాలు వేరు వేరు కాదు. చివరకు సాధించవలసిన ధ్యేయపరంగా షిరిడీ సాయి, సత్యసాయి, ప్రేమసాయి అవతారాలు 3 కలిసి ఒక్కటే, నిరంతరమైనవే. ఒకటి మరోదానికి అనుబంధమే. పైకి కనిపించే భేదము సత్యం కాదు. ఈ భేదము దేశకాల పరిస్థితులను బట్టి ఉంటుంది. ఈ 3 అవతారాలు ఒకే ఒక ధర్మస్వరూపం, దైవ స్వరూపానికి సంబంధించినవే. షిరిడీ సాయి అవతారం మత సామరస్యానికి పట్టం కట్టి ప్రజానీకానికంతటికీ కర్తవ్యమే దైవమనే, వర్క్ ఈజ్ గాడ్ అన్న సత్యాన్ని నిరూపించింది. అందరిలో ఉన్న దైవత్వాన్ని అందరికీ తెలియచెప్పి వారికి విశ్వాసం కలిగించి ఇతరులను మత, కుల, వర్ణ, స్థాయి హెచ్చుతగ్గులు లేకుండా పరస్పరం ప్రేమించి సోదరభావంతో మెలిగేటట్టు చేయడమే ప్రస్తుత సత్యసాయి అవతార లక్ష్యం. ప్రతి కార్యము దైవ ఆరాధనమే. వర్క్ ఈజ్ వర్షిప్ అవుతుందని నిరూపించబడుతుంది. రాబోయే 3వ అవతారం ప్రేమసాయి. సర్వులు దైవాంశ సంభూతులు మాత్రమే కాదు, పూర్ణ దైవత్వమే. ఎవ్రీ వన్ ఈజ్ గాడ్ అని చాటి చెప్పి అందరినీ కర్తవ్యము నుండి అర్చనకు, అర్చన నుండి జ్ఞానానికి తీసుకొని వెళ్తుంది. ఈ విధంగా ఈ 3 అవతారాల కర్తవ్యం వర్క్, అర్చనం, జ్ఞానం, విజడం అనే 3 సందేశాలను ప్రకటిస్తున్నాయి అని స్వామి నిష్కర్షగా ప్రకటించారు. ప్రేమసాయి ఎప్పుడు అవతరిస్తారు, ఎట్లా ఉంటారు అనే కుతూహలం అందరిలో వ్యాపించింది. 1976 ప్రాంతంలో డాక్టర్ జాన్ హిస్లాప్ను స్వామి ఆశ్చర్యంతో ముంచివేస్తూ ప్రేమసాయి చిత్రం ఉన్న ఉంగరాన్ని సృష్టించి ప్రసాదించారు. హిస్లాప్, నీకు స్వామి ఇచ్చిన ఉంగరం ఏది? నీకు స్వామి చిత్రం ఉన్న ఉంగరం కావాలా? ప్రేమసాయి బొమ్మ ఉన్న ఉంగరం కావాలా? అంటూ హిస్లాప్ను స్వామి సంకటములో పడేశారు. పాపం ఆయనకు ఏం జవాబు చెబుతాడు? ప్రత్యక్ష ప్రేమావతారం, శతాధిక మాతృహృదయం ఎదురుగా ఉంటే వారిని కాదని ఎంత కుతూహలం ఉన్నప్పటికీ ఆయన ఎలా ప్రేమసాయికై ప్రార్థిస్తాడు? బాగా ఆలోచించి, స్వామి మీ అనుగ్రహం ఉన్నట్టు కానియ్యండి అని విన్నవించుకున్నాడు. చాలా మంచిది. అట్లా అయితే ప్రేమసాయియే కాని నీ దగ్గర ఎట్లాగూ స్వామి ఉన్నారు, నీ దగ్గర ఎట్లాగూ స్వామి ఉన్నారు కదా అంటూ పాత ఉంగరాన్ని బొటనవ్రేలు చూపుడు వ్రేళ్ల మధ్య ఉంచుకొని సృష్టి పవనాన్ని ఊదారు. ప్రేమసాయి ఉన్న ఫోటో ఉంగరం స్వామివారి చేతిలో ప్రత్యక్షమైంది. ఉంగరములో బ్రౌను రంగు రాయి బాగా పాలిష్ చేసి పొదగబడింది. రాతి మీద ప్రేమసాయి వదనం సున్నితంగా మలచబడింది. నాసిక సన్నగా దీర్ఘంగా ఉండి లీలగా ఉన్న ఎడమ కనుబొమ్మలో లీనమవుతున్న విశిష్టమైన శిరసు, భుజాల మీదకు జారిన జులపాల శిరోజాలు, నునుగు మీసం, పొట్టి గడ్డంతో శిరసు కమలం నుండి ఉద్భవిస్తున్నట్టు విశిష్టంగా ఉంది. వదనములో నిర్మలత్వం, ప్రశాంతంతో పాటు రాచరికం కూడా ఉట్టిపడుతున్నది. ఆయన ఇప్పుడిప్పుడే ఉద్భవిస్తున్నాడు. అందుచేత ఇంతకన్నా ఎక్కువగా చూపించలేకున్నాను. ఆయన్ను ప్రపంచానికి చూపించటం ఇదే ప్రథమం అని స్వామి తెలియచేశారు. క్రమంగా కొన్ని సంవత్సరాలలో ప్రేమసాయి వదనం మరింత స్పష్టంగా కనిపించింది. శ్రీ సత్యసాయి ప్రేమతత్వం అంటే మొదటి నుంచి ప్రత్యేకమైన అభిమానం. అనేక సమయాల్లో ప్రేమను గురించి పద్యాలు, ఉపదేశాలు చెబుతుంటారు. లవ్ డే వెల్త్ లవ్ అనేది శ్రీవారి ప్రధాన సందేశం. స్వామివారు తరచుగా పాడే ఇంగ్లీషు పాటలో ప్రేమసాయి పేరు వచ్చేది. మందిరములో పాడే షిరిడీ సాయి, పత్తి సాయి, హోంకో దిజే, ప్రేమ మృతధార, ప్రేమసాయి భగవాన్, ప్రేమసాయి భగవాన్, సాయి యుగవతార,
యుగవతార, సత్యసాయి, ప్రేమసాయి, సర్వధర్మోంకా బాబాసాయి అనే పాటలలో కూడా ప్రేమసాయి మాట తరచూ వస్తుంటుంది. ఇంగ్లాండ్లో ఉన్న భారతీయ డాక్టర్ డీజే గాదియా, మహారాష్ట్రకు చెందిన లక్ష్మీబాయి దేశ్ముఖ్ మొదలైన శ్రీవారి భక్తులు తాము ప్రేమసాయి అవతార సమయములో జన్మించబోతున్నట్టు స్వామి తమకు చెప్పినట్టు తెలియచేశారు. మరికొందరు తమ కలలలో ప్రేమసాయిని చూచారట. వారి ఆశ్రమములో పెద్దదైన మహేశ్వరుడి ఆలయం ఉన్నదట. ఆ గుడిలో నంది, షిరిడీ సాయి, ప్రేమసాయి విగ్రహాలు ఉన్నాయట. ఒకసారి స్వామి అల్ డ్రక్కర్ దగ్గరకు వచ్చి, నేను బరువు పెరుగుతున్నాను కదా అని అడిగారు. లేదు స్వామి, మీరు ట్రిమ్గా అందంగా ఉన్నారు అన్నాడతడు. తమ ఉదరం చూపిస్తూ, ఈ గుమ్మడికాయని చూచావా, ఇప్పుడిప్పుడే ప్రేమసాయిని గర్భం ధరించానని హాస్యం చేశారట. త్రిమూర్తి సాయి, ప్రేమసాయి లీలలు 214. సాయి లీలలు. ఒకసారి తిరువణ్ణమలైకి శ్రీ రమణ మహర్షి శిష్యులు కొందరు ఆయన దగ్గరకు వెళ్ళారట. తనను చూడవచ్చిన వారిని, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఇక మీదట ఇక్కడ ఏమీ లేదు. భగవంతుడు ఆంధ్రదేశంలో వెలిసి ఉన్నాడు. ఆయన దర్శనం చేసుకొని తరించమని తన భక్తులను స్వయంగా రమణ మహర్షి బాబావారి దగ్గరకు పంపించారట. పుట్టపర్తికి వెళ్ళి ఏం చెయ్యాలంటే దానికి మహర్షి చెప్పారట, మీరు ఏమీ చెయ్యనక్కరలేదు. ఆయనతో కలిసి భజనకు కూర్చుంటే చాలు, అన్నీ ఆ భగవంతుడే చూచుకుంటాడు అని రమణ మహర్షి భరోసా ఇచ్చారట. ఒకసారి చక్కెర వ్యాధి ఉన్న ఒకతను వైద్యాలేవి ఫలించక చివరకు పుట్టపర్తి వచ్చాడు. స్వామి భోజనములో తీపి పొంగలి అందరికీ వడ్డిస్తూ ఇతనికి కూడా కొంత ఎక్కువగానే వడ్డించారు. స్వామి, నాకు మధుమేహం ఉంది, నేను తీపి తినకూడదు అంటూ పొంగలి తీసివేశాడతడు. వేసింది నేను, పొంగలి తీసేయవద్దు. నీకు చక్కెర వ్యాధి ఉందని నాకు తెలుసు, అందుకే కొంచెం ఎక్కువగా కూడా వడ్డించాను, తిను అని గట్టిగా గద్దించారు స్వామి. ఈయన బిక్క చచ్చిపోయి కిమ్మనకుండా తీపి తినేశాడు. అంతే, అప్పటి నుండి చక్కెర వ్యాధి మచ్చులోకి కూడా లేకుండా నయమైపోయింది. ఒకతను చీటికి మాటికి కోపగించుకుంటూ ఇంట్లో అందరినీ తల్లడిల్లి చేసేవాడు. తాను బాధపడేవాడు. జీవితం నరకమైంది. స్వామి ముందు కూర్చున్నాడతడు. ఉన్నట్టుండి స్వామి ఉగ్రావతారమయ్యారు. ఎదురుగా ఉన్న అతడిపై విరుచుకుపడ్డారు. గట్టిగా కోపడ్డారు. కొడతారో అన్నట్టు కసురుకున్నారు. ఈయన విస్తుపోయాడు. ఎందుకు స్వామికి తన మీద కోపం వచ్చిందో తెలియలేదు. స్వామి కోపం చూచి గడగడా వణికిపోయాడు. అంతే, ఆయనలో చెప్పలేనంత మార్పు వచ్చింది. అటు తర్వాత ఆయన కోపగించుకోవడం తగ్గించాడు. చివరకు సాధువైపోయాడు. స్వామి అప్పుడు ఆయనకు వెండి పథకం, రుద్రాక్ష ఇచ్చి అనుగ్రహించారు. స్వామి పాత మందిరములో ఒకసారి భజన జరుగుతున్నది. భజనలో పురుషులెవరూ లేరు. ఆ రోజు హారతి గంట కొట్టడానికి ఎవరూ లేరు. స్త్రీలు గంట కొట్టడానికి స్వామి ఒప్పుకోలేదు. ఒక క్షణం స్వామి గంట వైపు చూచారు. అంతే, గంట తానంతట తానే హారతయ్యే వరకు మోగుతూ ఉండిపోయింది. అందరికీ ఆశ్చర్యమైంది. ఒకసారి రంగూన్ నుంచి ఒక భక్త బృందం వచ్చింది. అందులో ఒక వృద్ధురాలు ఉంది. ఆమె భక్తితో స్వామిని సేవించుకుంటూ రోజు పెరియ పురాణం పారాయణం చేస్తుండేది. ఒకసారి ఉన్నట్టుండి స్వామి ఆమె శిరస్సుపై చెయ్యి ఉంచారు. వెంటనే ఆమె, స్వామి ఏమవుతున్నది నాకు, ఏం చేస్తున్నారు మీరు అంటూ స్మృతి కోల్పోయింది. స్వామి నిశ్చలంగా ఆమెనే చూస్తూ ఉండిపోయారు. కానీ భక్తులందరూ ఏం జరిగిందో అని భయపడిపోయారు. స్వామి ఆవిడను లోపలికి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టమని భక్తులకు చెప్పారు. చాలాసేపైన తర్వాత ఆ వృద్ధురాలు మగత నుండి వెలుపలకు వచ్చింది. తాను దివ్యానందాన్ని అనుభవించానని, అది చెప్పనలవి కానిదని వర్ణించింది. స్వామి ఆవిడ బంధువులకు ప్రక్కకు పిలిచి ఆవిడను వెంటనే ఊరికి తీసుకొని వెళ్ళమని, ఆవిడ మరో నెల కన్నా ఎక్కువ బ్రతకదని చెప్పి పంపించారు.
ఆ వృద్ధురాలు చాలా కాలంగా దివ్య దర్శనానికై పరితపిస్తున్నది. దివ్య దర్శనం కాగానే జీవితం చాలించింది. ఒకసారి వైశ్య కుటుంబం ఒకటి స్వామివారి దగ్గరకు వచ్చింది. తమకు ధనం అవసరంగా కావాలని, వ్యాపారం ఇక్కడే ఉందని స్వామిని ప్రార్థించారు. తమకు ధనం అవసరంగా కావాలని, వ్యాపారం ఇక్కట్లో అంటే ఇబ్బందుల్లో ఉందని స్వామిని ప్రార్థించారు. తక్షణం స్వామివారికి ఒక కొబ్బరికాయ సృష్టించి దానిని అల్లాడించారు. దాని నుండి శబ్దం వచ్చింది. కొబ్బరికాయను వారికి ఇచ్చి, ఇందులో బంగారు లక్ష్మి ఉంది, దీనిని పగలగొట్టకుండా రోజూ పూజించాలి, మీ కోరిక త్వరలో నెరవేరుతుందని చెప్పారు. ఆ వైశ్యులు బాబావారికి ధన్యవాదాలు చెప్పుకొని తిరిగి వెళ్ళిపోయారు. పెనుగొండ చేరేటప్పటికీ వారికి విపరీతంగా ఆశ పుట్టింది. కొబ్బరికాయ లోపల నిజంగా లక్ష్మీ అమ్మవారి బంగారం విగ్రహం ఉన్నదా లేదా అని అణుచుకోలేని కుతూహలం బయలుదేరింది. ఆత్రంగా కొబ్బరికాయను పగలగొట్టారు. వెంటనే లక్ష్మీ అమ్మవారి విగ్రహం బయటకు వచ్చింది. కానీ అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే అది ఆకాశంలోకి ఎగిరి క్షణములో అదృశ్యమైంది. వైశ్యులకు విపరీతంగా దుఃఖం వచ్చింది. స్వామి ఆజ్ఞను దాటినందుకు తమ్ము తాము తిట్టుకున్నారు. తిరిగి వచ్చి స్వామి పాదాలపై పడి క్షమించమని, మరొక మారు లక్ష్మీ విగ్రహం ఇప్పించమని ప్రాధేయపడ్డారు. లాభం లేకపోయింది. త్రిమూర్తి సాయి లీలలు 216వ పేజీ. ఒక సనాతన సంప్రదాయస్తురాలు స్నానం చేసి మడిగట్టుకొని నడిచే ప్రదేశాన్ని నీటితో చల్లి పవిత్రం చేసుకుంటూ వస్తున్నది. ఎదురుగా వస్తున్న స్వామి ఎందుకు అట్లా చేస్తున్నావని ఆమెను అడిగారు. తాను మడిలో ఉన్నానని, ఆ ప్రదేశమంతా మలినంగా ఉన్నదని, అందుకే మైలుపడకుండా పవిత్రం చేసుకుంటున్నానని ఆవిడ చెప్పింది. స్వామి తమ పాదాలు ఎత్తి చూపారు. అందులో శంఖ చక్రాలు ఉన్నాయి. చూడు, శంఖచక్రధరుడు అంతటా తిరుగుతుంటే ఇంకేం పవిత్రం కావాలి నీకు? ఈ పిచ్చి చేష్టలు వదిలేసి స్థిమితంగా ఉండమని బోధించారు. మరొకసారి మడిలో ఉన్న ఒక ఆవిడ స్వామి పాదాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటుంటే, అయ్యో నువ్వు మైలుపడ్డావే, అదీకాక శూద్రుణ్ణి, నాకు నమస్కారం చేసుకున్నావే అన్నారు. స్వామి మాటలు వినంగానే అందరికీ దుఃఖం వచ్చింది. తాము చేస్తున్న అర్థం లేని పనులను మార్చుకోవాలని భక్తులకు ఈ విధంగా నచ్చచెప్పారు. భక్తుల కర్తవ్యం గురించి రైల్లో వెళ్లేవారికి బయట చెట్లు, చేమలు, కొండలు, గుట్టలు కదిలిపోతున్నట్లు కనబడుతుంది. కానీ కదిలేది రైలే. భ్రమ ఉండేది మీకు, చంచలత్వం ఉండేది మీకు. భగవంతుడు అచలుడు, ఆయనలో మార్పెప్పుడూ ఉండదు. భక్తులే మారుతుంటారు, క్షణక్షణానికి మార్పు చెందుతుంటారు. తాము భ్రమించి భగవంతుణ్ణి తప్పుపడతారు, నిందిస్తారు. మీ దగ్గర నీరు తోడుకునేందుకు బకెట ఉంది, తాడు ఉంది. బకెట్కు తాడు కట్టి బావిలోకి వదిలారు. తర్వాత గబగబా తాడు బయటికి లాగారు. నీరు రాలేదే అని నిందిస్తూ ప్రయోజనమేమిటి? బావిలో బకెటు జార్చి వంగి నీళ్లల్లో బకెట మునిగిందా లేదా అని చూచి నిండిన తర్వాతే బయటకు లాగితే నీరు పుష్కలంగా వస్తుంది. నీరే భగవంతుడు, భక్తే తాడు. తాడు వేయగానే నీరు రాదు, నీళ్లల్లో తాడు మునగాలి. అట్లే భక్తి పైపైకి ఉంటే ఏం లాభం? భగవంతునిలో పూర్తిగా తన్మయం కావాలి. అంగడికి వెళ్ళి డబ్బిస్తే సామాన్లు ఇస్తారు. అదేవిధంగా భక్తి అనే ధనమిచ్చి భగవంతుడిని సొంతం చేసుకోండి. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ అంతులేని శక్తి ఉంటుంది. ఊరికి తిరిగి వెళ్ళాలని ఆతృతపడుతున్న భక్తురాలితో ఊళ్ళో ఏమైనా పాతిపెట్టి వచ్చావా? ఏం తొందరెందుకు? అసలే పిల్లలున్న దానివి. అనుకున్నప్పుడు ఇక్కడికి రావడం వీలు కాదు. వచ్చినప్పుడైనా కొన్ని రోజులు నింపాదిగా ఉండు. ఆనందం తనివితీరా జుర్రుకొని వెళ్ళు అన్నారు. పుట్టపర్తిలో ఉండడానికి డబ్బు లేదన్న భక్తురాలికి ఏమన్నావు? నీ దగ్గర డబ్బు లేదా? కొండంత స్వామిని చెంతపెట్టుకొని డబ్బు లేదంటావా? నీకెంత కావాలో చెప్పు, నేనిస్తాను అన్నారు. దేవుడు కావాలంటే నెమ్మదిగా ఇక్కడుండు.
సంసారం కావాలంటే పరిగెత్తుకొని వెళ్ళిపో అన్నారు. స్వామి సన్నిధిలో దసరాలకు లలిత అమ్మవారి కుంకుమ పూజ చేయడం, ముత్తైదువులు విధవులు గురించి భర్త ఉన్నవాళ్ళు భర్త లేనివాళ్ళు నన్నే స్మరిస్తున్నారు. భర్త లేని వారికి నేనే యజమానిని. పరమ వీరులు ధీరులు అయిన పాండవులు ద్రౌపది మానభంగ సమయములో మౌనంగా ఉండిపోయారు. కృష్ణ పరమాత్మే ఆమెను ఆదుకున్నారు. భగవంతునికి అందరూ ఒక్కటే. అందరినీ కుంకుమార్చనకు కూర్చోబెట్టండి. భగవంతుని స్మరించేవారు ముత్తైదువులు, స్మరించని వారే నిజమైన విధవులు. భక్తులు బెంగుళూరు నుండి పుట్టపర్తికి రైల్లో వస్తున్నప్పుడు బెంగుళూరు యశవంతపురం చేరేటప్పటికి ఈ భక్తులున్న బోగీ క్రింద ఉన్న చక్రాలు బోగీని చీల్చుకొని లోపలికి వచ్చాయి. లోపల ఉన్న పల్లెటూరు యువకుడొకడు వెంటనే గంతు వేసి రైలు బ్రేకు చైను లాగి అందరూ చూస్తుండగానే రైల్లో నుంచి దూసుకు వెళ్ళిపోయాడు. తక్షణం రైలు బోగి కీచుమంటూ శబ్దం చేస్తూ నేల మీదకు దిగింది. రైలు కూడా ఆగిపోయింది. భక్తులు భగవంతుడిని ఎలుగెత్తి పిలిచే లోపులే పెద్ద ప్రమాదం తప్పింది. ఎవరికి కించెత్తు కూడా గాయం కాలేదు. రైలాపి పరిగెత్తుతున్న రైల్లోంచి దూకిన పల్లెవాడెవరో మన భక్తులు గుర్తించడానికి సమయం పట్టలేదు. అందరూ స్వామికి కృతజ్ఞాంతాంజలులు అక్కడి నుంచే సమర్పించుకున్నారు. ఈ విషయమై తర్వాత స్వామి చెబితే, అరే అవునా, అట్లయిందా, నాకేం తెలియదే అంటూ తమ అమాయకత్వాన్ని ప్రకటించారు. ఇది ఇవ్వండి అది ఇవ్వండి స్వామి అని అడిగే భక్తులను ఉద్దేశించి, ఈ దేహం నుంచి వచ్చే పదార్థాలను మీరెప్పుడూ కోరవద్దు, మీరు నన్నే కోరుకోండి. దేని నుండి అన్నీ వస్తాయో దానినే మీ సొంతం చేసుకుంటే అది ఇది కోరే ప్రశ్నే ఉండదు. త్రిమూర్తి సాయి లీలలు 218. స్వామి, మీరు నాతో మాట్లాడండి, మీరు మాతో మాట్లాడటం లేదు అని వేదన పడే వారితో స్వామి, మీకోసమే ఇట్లా చేస్తున్నాను. నేను చెప్పినట్టు మీరు చేయడం లేదు. ఇతరులను బాధ పెట్టవద్దంటే మీరు వినరు. ఇతరులను కష్టాలకు గురిచేసి మనం ఆనందించకూడదు. తన సుఖం కన్నా ఇతరుల సౌఖ్యం కోసం మనం కష్టపడటమే మంచిది. రోడ్డు రిపేరు చేసేటప్పుడు ప్రయాణికులు ప్రక్కదారిలో వెళ్తుంటారు. రిపేరు పూర్తి కాగానే తిరిగి రోడ్డు మీదకు వస్తారు. అట్లాగే తప్పుదారిలో వెళ్తున్న మిమ్మల్ని రిపేరు చేసేందుకే నేను ఇంకో దారిలో వెళ్తాను. అందుచేత నా నుండి మిమ్మల్ని దూరం చేశానని మీకు అనిపించవచ్చు. కానీ సదా మీ మీదే నా ధ్యానం. మమ్మల్ని త్వరగా రిపేరు చేసి దారిలో పెట్టాలన్నదే నా సూచన. మిమ్మల్ని త్వరగా రిపేరు చేసి దారిలో పెట్టాలన్నదే నా తపన. భగవదంశ సంభూతాలలో 3/4 నవంబరు నెలలోనే పుట్టారు. భగవతంశ సంభూతులలో 3/4 నవంబరు నెలలోనే పుట్టారు. పిల్లలకు దేవుడి పేర్లు పెట్టడం దేనికో తెలుసా? మరణ సమయంలోనైనా పిల్లలను పిలిచే నెపంతోనైనా భగవంతుణ్ణి గుర్తుపెట్టుకుంటారని. పుట్టపర్తిలో వాల్మీకి మహర్షి తపస్సు చేశాడు. అక్కడ అనేక పుట్టలు వర్ధిల్లాయి. అందుకే పుట్టపర్తి అయిందని 1947లో దసరా సమయంలో స్వామి చెప్పారు. పాత మందిర స్థలములో పూర్వకాలములో ఒక ఋషి తపస్సు చేశాడని, చాలా పవిత్రమైన స్థలం కావడంతో పాత మందిరం అక్కడ నిర్మింపబడిందని స్వామి చెప్పారు. 2వ ప్రపంచ యుద్ధములో చనిపోయిన వారందరూ వీరస్వర్గానికి పోరు. ప్రభు భక్తి త్యాగభావం ఉన్నవారికే కానీ భుక్తికై సైన్యములో చేరిన వారికి వీరస్వర్గం రాదు. 1949 ఏప్రిల్లో 2 వేదాంతులు మద్రాసు నుండి పుట్టపర్తి రావడం, స్వామికి ప్రత్యక్ష కృష్ణుడిగా వర్ణించటం, స్వామితో చాలా చనువుగా ఉండడం, స్వామి కూడా వారంటే ప్రేమగా ఉండటం ముఖ్యమైన సంఘటన. అదే సమయంలో ఒక ఆవిడ కృష్ణ భక్తురాలు పుట్టపర్తి అనుకోకుండా రావడం, స్వామిని చూసి కృష్ణుడిగా గుర్తించడం, కృష్ణ తన్మయత్వంతో స్మృతి తప్పడం,
స్వామి ఆమె భర్తతో ఆవిడ నిజమైన కృష్ణ భక్తితో ఉందని, కృష్ణ ధ్యానం చనిపోయేదాకా వదలలేదని, మరో 15 రోజులలో కృష్ణుడిని చేరుకుంటుందని, ఆవిడకు మరో జన్మ ఉండదని చెప్పారు. ఆవిడ 12 ఏళ్ల కృష్ణ దర్శనం చేయించమని ఆండాళ్ళు తల్లిని ప్రార్థిస్తున్నదట. ఒక్కొక్కసారి స్వామి భక్తుడి ఇంటి వాకిట దగ్గరకు వచ్చి లోనికి రాకుండా వెళ్ళటం కూడా ఉంటుండేది. హిమాలయ పర్వతములో ఒక యోగికి భగవంతుడు కనిపించి దక్షిణ దేశములో తాను పుట్టానని వచ్చి చూడమని చెప్పాడు. ఆ యోగి పుట్టపర్తి వచ్చి స్వామిలో ఆ భగవంతుణ్ణి చూచాడు. 1944-1950 మధ్య స్వామి షిరిడీ సాయి గురించి, రాబోయే ప్రేమసాయి గురించి చెప్పేవారట. ప్రేమసాయి కర్ణాటక రాష్ట్రంలో మళూరు గ్రామంలో చెన్నాపట్టణం మద్దురూల మధ్య ఉన్న మద్దురూల మధ్య తాను ప్రేమసాయిగా అవతరిస్తామని స్వామి చెప్పారు. ప్రస్తుతం సత్యసాయి అవతారములో 96 సంవత్సరాలు ఉంటానని, తర్వాత 1 సంవత్సరం లోపల ప్రేమసాయిగా అవతరించి 75 సంవత్సరాలు జీవిస్తానని చెప్పారు. తమ దివ్య సంకల్పాన్ని విశదీకరించారు. మశూచకం నివారించడం, భక్తురాలుని ఇంటికి పోనీయకుండా పుటపర్తిలో ఉంచేసుకొని నీ వాళ్లను నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళవద్దవని మశూచకం నివారించారు. రమణ మహర్షి దగ్గర నుండి ఒక భక్తుడు ఆయన ఆదేశంపై స్వామి దగ్గరకు రావటం, ఎందుకు రావడం అంటే స్వామితో భజనలో పాల్గొనడమే చాలు తరించటానికి అని రమణ మహర్షి చెప్పారట. ఆ సమయంలో రమణ మహర్షికి చేతి మీద క్యాన్సర్ వచ్చింది. ఇక తిరువణ్ణమలై రావలసిన పని లేదని, పుటపర్తిలో ఉండమని ఆయనతో చెప్పారు. మండలిలో పనిచేసే ఒకతను ఉద్యోగములో అన్యాయంగా డబ్బు కాజేశాడని ఛార్జీషీట్ ఇచ్చారు. స్వామి ఆయనను నిర్లక్ష్యానికి మందలించి ఆయన్ను గండం గట్టు ఎక్కించారు. ఒక్కొక్కసారి స్వామి సన్నిధిలో ఇంద్రియాలన్నీ స్తంభించిపోతాయి. ఒకసారి బలిచక్రవర్తి గురించి స్వామి చెబుతూ, వామనుడు ఆకాశములో 1 అడుగు భూమిని మరో అడుగుతోనూ కొలిచాడు కదా, 3వ అడుగును బలిచక్రవర్తి తల మీద పెట్టి సరిపోయిందన్నాడే, అదెట్లా సాధ్యం? బలిచక్రవర్తి తల ఆకాశం భూమిలాగా అంత విశాలమైనదా అని అడిగారు. భక్తులెవరూ ఏమీ చెప్పలేకపోయారు. జవాబు తెలియకపోయినా స్వామిని అడిగి తెలుసుకోవాలని కూడా వారికి తట్టలేదు. స్వామి కూడా చెప్పలేదు. ఆశ్చర్యంగా ఆ విషయం గురించి అందరూ మర్చిపోయారు. మద్రాసు నుండి వచ్చిన విద్యార్థులు బాబావారు కలలో కనిపించి పుట్టపర్తికి రమ్మనడం, వారు రావటం, చిత్రావతి నదిలో స్నానం చేస్తున్నప్పుడు పాండురంగని దర్శనం కావటం, స్వామిని చూసి పరవశించడం, స్వామే కృష్ణుడు, రాముడు, శివుడు అని వారెంతగానో భక్తితో కీర్తించారు. స్వామి వేదాంతులు రాకమునుపే ఈ రోజు 2 వేదాంతులు ఇక్కడికి వస్తారని చాలా ఉత్సాహంగా ఎదురు చూశారు. బాబావారు ఆ 2 ఎంతో ప్రేమతో చూచుకున్నారు. వారితో పాటు ఒకే కంచములో భోజనం చేశారు. తమ గదిలో వారితో ఏకాంతంగా చాలాసేపు గడిపారు. తర్వాత వాళ్లను పంపించి వేశారు. బస్సు తప్పిపోయిన ప్రయాణికులతో ఒక స్త్రీ వచ్చింది. స్వామి ఎప్పుడూ ధరించని ఆకుపచ్చని వస్త్రాలు ధరించి ఉన్నారు. ఆమె స్వామిని చూడగానే నా యతిరాజా, నా యతీంద్ర అంటూ మూర్ఛపోయింది. మూర్ఛ నుండి లేచి ఆమె స్వామిని చూస్తూ, దొంగ, నాకు కనబడకుండా ఎన్ని రోజులు దాగుడుమూతలు ఆడతావు అని స్వామిని పట్టుకోవడానికి పరిగెత్తింది. స్వామి ఆమెకు చిక్కకుండా పరుగున భజన హాలులో పరదా వెనక్కు వెళ్లి దాక్కున్నారు. ఆమె పరుగున వెళ్లి పరదా తీయలేక కృష్ణ కృష్ణ అంటూ మళ్లీ మూర్ఛపోయింది. స్వామి ఆమెపై నీళ్లు చిలకరించి మరలా స్పృహలోకి తెచ్చారు. ఇంకా కృష్ణ కృష్ణ అంటూనే ఉంది. భర్త విసుక్కున్నాడు. స్వామి ఆయనతో, దయచేసి ఆమెను బాధ పెట్టకండి, ఆమెను తిట్టవద్దు, ఈ స్థల మహిమ అంతే, ఇంటికి తీసుకుని వెళ్ళండి, ఆమెను భక్తిలోనే ఉండనివ్వండి, ఆమె మెరంతో కాలం బతకదు, 15 రోజులలో పరమాత్మలో ఐక్యమయ్యి ఇక్కడే ఉంటుందని చెప్పి పంపించారు.
ఆమెకు ఇదే చివరి జన్మట. ఎంత అదృష్టవంతురాలో. ఒకసారి స్వామి శ్రీరామచంద్ర శెట్టి గారు వారి శ్రీమతి సుందరమ్మ గారింట్లో ఉన్నప్పుడు గంగాజలం సృష్టించారు. గంగాజలాన్ని కావాలన్న భక్తులకు ఖాళీ గ్లాసు తెమ్మన్నారు. తెచ్చిన గ్లాసును తన చేతితో మూసి ఒక్క క్షణం తర్వాత ఇదిగో గంగాజలం తీసుకోమని అన్నారు. గ్లాసులో నిర్మలంగా తులసి బిల్వపత్రాలతో తీర్థం ఉన్నది. అడుగున నవరత్నాలు కూడా ఉన్నాయి. ఇంటి మీద పిడుగు పడినప్పటికీ ఇల్లు ధ్వంసం అయిన భక్తులను స్వామి మైసూరులో రక్షించారు. నేను కాక మరెవరు మిమ్మల్ని రక్షిస్తారు? భయమెందుకు? ఎల్లప్పుడూ నేను మీతో ఉండి మిమ్మల్ని రక్షిస్తుంటాను. మొదటిసారిగా పుట్టపర్తి వచ్చిన వారితో నేను 6 నెలల క్రితం మీ ఇంటికి వచ్చాను అన్నారు స్వామి. వారు ఆశ్చర్యపోయారు. గడిచిన 6 నెలల నుండి మీరు నా ఫోటోను పూజిస్తున్నారు కదా అన్నారు. ఖచ్చితంగా 6 నెలల క్రితం స్వామివారికి స్వామి ఫోటో ఇచ్చారు. ఖచ్చితంగా 6 నెలల క్రితం స్వామి వారికి స్వామి ఫోటో ఇచ్చారు. త్రిమూర్తి సాయి, సాయి లీలలు, 221వ పేజీ. 221వ పేజీ. త్రిమూర్తి సాయి, సాయి సూక్తులు. పగలు ఎంతసేపు మీరు మనసును జప ధ్యానాలలో నిలపగలుగుతారో రాత్రి అంతసేపు జీవాత్మ పరమాత్మలో ఐక్యమవుతుంది. అదేవిధంగా ఐక్యం చేస్తూ వస్తే మనసు కాలక్రమేణా జప ధ్యానాలలో ఎక్కువ కాలం స్థిరపడుతూ వస్తుంది. దుష్టతంత్రాలు, ఇంద్రజాలాలు నమ్మకండి. వాటిని నేర్చుకునేందుకు ప్రయత్నించకండి. భగవంతుడు అంత త్వరగా సులభంగా కనిపించడు. కనిపించేవారు దుష్టదేవతలు. భగవంతుడు క్షుద్రదేవతలతో చేరి మాట్లాడడు. భగవంతుని క్రింద 6వ మెట్టులో క్షుద్రదేవతలు, 7వ మెట్టులో మానవుడు ఉంటారు. దేవుని శక్తి, తేజస్సు అన్ని మెట్ల మీద ప్రసరిస్తుంది. క్షుద్రదేవతలకు మానవుడు కన్నా శక్తులు ఎక్కువ కావడం వలన తామే భగవంతుడని చెప్పుకునే శక్తి కలిగి ఉంటాయి. వాటిని చూసి మోసపోకండి. పుట్టపర్తికి ఎందుకు రావాలి? ఆధ్యాత్మిక విషయాల్లో మీకు సందేహాలుంటే అవే మిమ్మల్ని పుట్టపర్తికి లాక్కొని వస్తాయి. ఇక్కడకు రాగానే అవి తమంతటకు తామే పరిహారం అవుతాయి. మనసుకు శాంతి లభిస్తుంది. జపతపాలు ఇక్కడ చేసినంత సులభంగా మరొక చోట చెయ్యలేరు. ఇక్కడ సులభంగా మనసు ఆత్మలో లయమవుతుంది. అందుకే పుట్టపర్తి రావాలి. మానవుడు కొద్దిసేపు ధ్యానం చేసి మోక్షం అడుగుతాడు. అలా కుదరదు. మీరు ఎంత శ్రమ పడతారో అంతే ఫలం దక్కుతుంది. భగవంతుడు ఆవగింజంతైనా మిమ్మల్ని మోసం చెయ్యడు. నిజమైన భక్తులను నేను మాట్లాడించడమే లేదు. కారణం తెలుసా మీకు? ఆ భక్తులు సదా ప్రేమతో నామస్మరణ చేస్తుంటారు. వినటానికి ఇంపుగా ఉంటుంది. మాట్లాడిస్తే నామస్మరణకు అంతరాయం కలుగుతుంది. అలా చెయ్యడం నాకు మనస్కరించదు. మనసు మాధవునికి, దేహం లోకానికి. ఏ పని చేస్తున్నా నన్ను జ్ఞాపకం ఉంచుకుంటే చాలు. జీవితం ధన్యం అవుతుంది. చేతనైనంత బ్రహ్మచర్యం దంపతులకు కూడా పాటించడం మంచిది. మంచి జరుగుతుంది. మరిచితివేమో మదిలో మమ్ము సాయినాథ ప్రభు స్వామి రాసిన పాట. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం సంకటనాశనం, వందనం మోక్ష సాధనం. ఈ శ్లోకం అర్థం తెలుసుకుంటే ఇంతకంటే ఇంకేమి కావాలి? ఎన్నిసార్లు చూచినా ఇంతే కదా. చిన్నపిల్లలు మరణిస్తే వారికి పునర్జన్మ ఉండదు. ఎటువంటి పిల్లలో తెలుసా? తల్లిదండ్రులకు ఎటువంటి జబ్బు ఉండకూడదు. ఆరోగ్యంగా ఉండాలి. శిశువు కూడా ఏ రోగము లేక దృఢ శరీరము కలిగి ఉండాలి. అటువంటి బిడ్డ మరణిస్తే పునర్జన్మ లేదు. 15 సంవత్సరాల లోపుల మరణిస్తే
ముక్త జీవులవుతారు. ఎందుకంటే ఆ వయసు లోపువారిలో కామ క్రోధాలు చోటు చేసుకోవు. యోగులకు గర్భవాసం, బాల్యం అనే కర్మలు బాకీ ఉంటే వారు పుట్టి అవి అనుభవించి తక్షణం మరణిస్తారు. అది వారికి చివరి జన్మ అవుతుంది. ఆయుర్దాయం పూర్తి కాకుండా ఆత్మహత్య చేసుకోకూడదు. అది మహాపాపం. కొత్తగా సమస్యను తెచ్చుకోవడం, అద్దె ఇల్లు సంపాదించకుండా ఉన్న ఇల్లును ఖాళీ చేయడం వంటిది. ఆత్మహత్య చేసుకుంటే నడి రోడ్డు మీద పడాలి. ప్రేతాత్మగా దిక్కు మొక్కు లేక బాధపడాలి. మానవుడికి తన యావజ్జీవితములో నిజంగా 1 గంట మాత్రమే ఆనందం లభిస్తుంది. భగవంతుడు జీవికి పుట్టేటప్పుడు 15 నిమిషాలు, మరణించే సమయములో 15 నిమిషాలు, అతడి పెండ్లి సమయములో 30 నిమిషాలు వెంట ఉంటాడు. భగవంతుడు జతగా ఉన్న ఈ గంటలోనే ఆనందం ఉంటుంది. మిగిలిన జీవితమంతా దుఃఖమే. కష్టం కష్టం అంటూ గొణగకండి. ఎంత కష్టపడితే అంత కర్మ కరిగిపోతుంది. భరించలేనంత కష్టం వస్తే వెంటనే విమోచనం లభిస్తుంది అని తెలుసుకోండి. కష్టాల కన్నా సుఖాలంటేనే భయపడాలి. కారణం, సుఖం పూర్తి కాగానే కష్టం సిద్ధంగా ఉంటుంది. భార్య పతివ్రత అయితే భర్తకు గండాలు తప్పుతాయి. ప్రసాదం కొద్ది కొద్దిగా కాదు, ఎక్కువగా పెట్టండి. నా భక్తులు తింటుంటే చూచి నాకు సంతోషమవుతుంది. ముక్తి కోసం ప్రార్థించటం కూడా ఒక కోరికే. అది ఉండకూడదు. అందుచేత దేనిని కోరకుండా సదా నన్నే జ్ఞాపకం ఉంచుకుంటూ ముక్తి తానంతట తానే లభిస్తుంది. దేవుని పూజించే స్థలం అదే పనిగా మార్చకూడదు. ఒక చోట పూజిస్తే 6 నెలలకు శక్తి పుడుతుంది. అక్కడ మీరు ఏ ప్రార్థన చేసినా నెరవేరుతుంది. చేసిన తప్పులు క్షమించమని ప్రార్థించకూడదు. తప్ప ఫలాన్ని అనుభవించేలాగా చేసి నీ దగ్గరకు చేర్చుకో అని ప్రార్థించాలి. క్షమించమని అడిగితే అవి మీకు అడ్డుగా మారుతాయి. మీరు పగటిపూట ఎంతసేపు జప ధ్యానాలలో గడుపుతారో రాత్రి అంతసేపు జీవాత్మ పరమాత్మతో ఐక్యమవుతుంది. ఆ విధంగా చేస్తూ వస్తే మనసు కాలక్రమేణా జప ధ్యానాలలో ఎక్కువ కాలం స్థిరంగా ఉంటుంది. దుష్ట తంత్రాలు, ఇంద్రజాలాలు నమ్మకండి. వాటిని నేర్చుకోకండి. సత్యసాయి రామలోని రా అంటే అగ్ని, మా అంటే అమృతం. అగ్నిని అనుకునే అమృతం ఉండాలి. లేకపోతే సర్వం కాలిపోతుంది. సత్యం మీద సాయి అంటే శయనించి ఉన్న రామ్ అంటే ప్రేమ స్వరూపుడు. రాముడున్న చోట కామముండదు, కాముడున్న చోట రాముడుండడు. పాత రోజుల్లో పాడే స్వామి హారతి పావన పురుష సాయీస శరణం కావా సర్వేశ సౌమ్యరూప సత్యబాబా చిత్రావతీ నది తీర నివాస శిష్ట జనావన మునిసరిణ ఈస జగత్రయ మోద వికాస సత్యసాయీస శ్రితచరణ. సాయి లీలామృతం 224 పేజీ. కృష్ణమూర్తి జగన్నాథం గారు ఇస్కాన్ టాక్స్ కమిషనర్. 38 సంవత్సరాలుగా బొంబాయిలో పనిచేశారు. స్వామి సర్వంతర్యామి, అన్ని చోట్ల ప్రత్యక్షమవుతారని చెప్పడానికి జగన్నాథం గారి పెద్ద కుమారుని వివాహం నిదర్శనం. అదే సమయంలో స్వామి తమ భక్తుడైన రాజారెడ్డి వివాహం చేస్తున్నారు. అందువలన స్వామి జగన్నాథం గారికి మంగళసూత్రములు, బట్టలు ఇచ్చి మీరు మీ కుమారుని వివాహం చేసుకొని రండి, నేను అన్ని చోట్ల ఉంటాను అని చెప్పారు. ఆ విధంగానే వారు వివాహానికై హైదరాబాదు వెళ్లారు. వివాహ సమయంలో అందరికీ ఆశ్చర్యం కలిగేటట్లు స్వామి కళ్యాణ మండపం బాల్కనీలో నిలబడి జగన్నాథం గారికి, వారి భార్యకి, వచ్చిన బంధువులందరికీ దర్శనమిచ్చారు. వచ్చిన బంధువులంతా జగన్నాథం గారితో మీరు స్వామి రారని చెప్పారు కదా,
అదిగో వచ్చారని భక్తితో నమస్కారం చేశారు. 1977లో వీరు రిటైర్ కాగానే వచ్చి స్వామి దగ్గర స్థిరపడ్డారు. జగన్నాథం గారు తన జీవితం తుది వరకు స్వామి సేవ చేసుకున్నారు. 1986లో వీరికి నడుము నొప్పి మొదలయ్యింది. స్వామి వారి కుటుంబానికి ఇంటర్వ్యూ ఇచ్చి పచ్చరాయి ఉన్న ఉంగరాన్ని ఆయనకు సృష్టించి ఇచ్చి, నీకు 2 దెబ్బలు ఇస్తే నొప్పి తగ్గుతుందన్నారు. వీరికి మరికొద్ది కాలంలోనే నడుము నొప్పి ఎక్కువ అవటం వల్ల స్వామి వీరిని బెంగళూరు తీసుకుని వెళ్ళి చికిత్స చేయించమని చెప్పారు. బెంగళూరు వెళ్ళేటప్పుడు ఆశీస్సులిచ్చి ప్రసాదం సృష్టించి ఇచ్చి జగన్నాథం గారితో క్షేమంగా వెళ్ళి త్వరగా రా అన్నారు. జగన్నాథం గారికి బెంగళూరులో డాక్టర్లు క్యాన్సరు అని నిర్ధారణ చేశారు. దానికి తగ్గ వైద్యం ఎంత చేసినా వారు కొలిది కాలంలోనే స్వామిలో ఐక్యమయ్యారు. అప్పుడు వారి కుటుంబ సభ్యులకు స్వామి జగన్నాథం గారిని క్షేమంగా వెళ్ళి త్వరగా రా అన్న మాటలకు అర్థం బోధపడింది. స్వామి చాలా సంవత్సరాల క్రిందట తన భక్తులను వెంట తీసుకొని చాలా పుణ్యక్షేత్రాలు సందర్శించారు. స్వామి శ్రీశైలం వెళ్ళినప్పుడు భక్తులు తమకు వేసిన పూలదండ నుంచి వెండి చెంబును సృష్టించి అందులోని అమృతాన్ని తనతో వచ్చిన భక్తులకు పంచిపెట్టారు. స్వామి కన్యాకుమారి వెళ్ళినప్పుడు స్వామి సముద్ర తీరములో ఇసుకలో నడిచేటప్పుడు స్వామి నడిచిన ప్రతి అడుగులో స్ఫటికలింగాలు భక్తులకు దొరికాయి. స్వామి భక్తులతో అవి 108 స్ఫటికాలు ఉంటాయి చూడండి అన్నారు. ఆ విధంగానే 108 స్ఫటికలింగాలు ఉన్నాయి. స్వామి వాటితో మాల కూర్చి తనతో వచ్చిన హృషికేశ స్వాముల వారికి జపమాలగా ఇచ్చారు. స్వామి దక్షిణ దేశయాత్రులకు, ఉత్తర దేశయాత్రులకు తమతో భక్తులను తీసుకొని వెళ్ళి వాటి విశేషాలను చెప్పి అక్కడ మహిమలను కూడా చూపించేవారు. బద్రీనాథ్ గర్భగుడిలో ఉన్న నేత్రలింగం గురించి ఎవరికీ తెలియదు. ఆ గుడిలో పనిచేసే అర్చకులకే తెలియదు. స్వామి బద్రీనాథ్లో ఉన్న దేవాలయాన్ని భక్తులతో సందర్శించారు. స్వామికి విడిదిగా ఒక సత్రములో ఒక రూమును కేటాయించారు. స్వామివారు తమ భక్తులతో అక్కడ కూర్చొని భక్తులను ఉద్దేశించి, ఇక్కడ గర్భగుడిలో శంకరాచార్యుల వారి చేత ప్రతిష్ఠింపబడిన నేత్రలింగం ఉన్నది. ఆ విషయం ఇక్కడ అర్చకులకే తెలియదు. ఆ లింగాన్ని ఇప్పుడు మీకు సృష్టించి చూపిస్తానని స్వామి వెంటనే నేత్రలింగాన్ని సృష్టించి దానితో పాటు అభిషేకం కొరకు గంగోత్రిని కూడా సృష్టించారు. ఆ గంగోత్రితో లింగానికి అభిషేకం చేసి మరలా 108 బంగారు మారేడు దళాలను సృష్టించి వాటితో ఆ లింగానికి పూజ చేశారు. స్వామివారు ఆ విధంగా పూజ చేసి ఆ బంగారు మారేడు దళాలను తమతో వచ్చిన భక్తులకు పంచిపెట్టారు. స్వామి మరలా ఆ నేత్రలింగాన్ని యథాస్థానానికి పంపించారు. బాబాగారు కొడైకెనాల్కు భక్తులతో వెళ్ళినప్పుడు ఒక భక్తురాలు స్వామి లక్ష్మీనారాయణుల వివాహము చూడాలని ఉన్నదని అడిగింది. స్వామి వెంటనే ఆమెకు లక్ష్మీ విగ్రహాన్ని సృష్టించి ఇచ్చారు. తర్వాత 1 వారానికి విష్ణుమూర్తి విగ్రహాన్ని సృష్టించారు. అప్పుడు స్వామి వివాహ వేదికను ఏర్పాటు చేశారు. దేవుళ్లకు అన్ని అలంకరణలు స్వామివారే దగ్గర ఉండి చేశారు. అనుకున్నట్టు మధుర నుండి పెళ్లిళ్లు చేయించే బ్రాహ్మణులు వచ్చారు. మంగళ వాయిద్యాలకు స్వామి టేప్ రికార్డులో నాదస్వరం క్యాసెట్ పెట్టారు. వివాహ కార్యక్రమం ప్రారంభమైంది. మంగళ సూత్రాధరణ సమయమైంది. స్వామి వెంటనే మంగళసూత్రాన్ని పసుపు తాడుతో సహా సృష్టించి విష్ణుమూర్తి కుడి చేతికి వ్రేలుకు తగిలించగానే ఆ మంగళసూత్రం ఎగిరి వెంటనే అమ్మవారి మెళ్ళో పడింది. ఆ అద్భుత దృశ్యాన్ని చూచిన భక్తులందరూ పులకించిపోయారు. వచ్చిన వారందరికీ స్వామి ప్రసాదాలు పంచిపెట్టారు. స్త్రీలకు రవిక బట్టలు, పసుపు కుంకాలు, పూలు, పళ్ళు పంచిపెట్టారు. అటుపై విగ్రహాలను స్వామి ఆ భక్తురాలి కుమార్తెకు భక్తితో పూజ చేసుకోమని ఇచ్చారు. ఒక భక్తురాలికి పిల్లలు లేరు.
ఆమె దిగులుగా ఉండేది. తనకున్న బాధను స్వామికి విన్నవించగా స్వామి ఆమెకు 2 ఖర్జూరకాయలను ఇచ్చి వాటిని తిని దానిలోని గింజలను ప్రక్కనున్న ఆమె పిన్ని చేతిలో ఉమ్మమన్నారు. ఈ భక్తురాలు సిగ్గుతో ఎలా ఉయ్యను స్వామి అన్నది. స్వామి ఆమెతో నేను చెప్పినట్టు చెయ్యి అన్నారు. ఆమె సరేనని స్వామి చెప్పినట్లు ఖర్జూరకాయలను తిని వాటి గింజలను తన ప్రక్కనున్న ఆమె పిన్ని చేతిలో ఉమ్మింది. స్వామి ఆమె పిన్నితో ఆ గింజలను తీసుకుని వెళ్ళి నాగులు కట్ట దగ్గరనున్న బావిలో పడవేయమన్నారు. ఆమె ఆ విధంగానే చేసింది. తర్వాత స్వామి ఆ భక్తురాలుతో నీకు అబ్బాయి అమ్మాయి పుడతారు అని దీవించారు. స్వామి చెప్పినట్టుగానే ఆమెకు అబ్బాయి అమ్మాయి పుట్టారు. ప్రశాంతి నిలయంలో ఉన్న ఒక భక్తురాలు భక్తిగా చాలా పూజలు చేసేది. ఆమె ఒకసారి కార్తీక మాసంలో వచ్చే చిలుకు ద్వాదశి నాడు తులసి పూజ చేసుకోదలిచి స్వామివారికి విన్నవించుకున్నది. స్వామి సరేనని తన దగ్గరనున్న ఒక పూల తొట్టెను ఆమెకిచ్చి మీ ఇంటి ముందర వెనక ఉన్న తులసి మొక్కలను అందులో పెట్టి తులసమ్మకు పూజ చెయ్యి, నేను వస్తాను అన్నారు. ఆమె వెంటనే ఆ పూల తొట్టెను తీసుకుని వెళ్ళింది. ఆ మర్నాడే తులసి పూజ స్వామివారు వస్తారనే సంబరంతో ఇంటిని అలంకరించుకున్నారు. ఆమె పనులన్నీ చేసుకుని ఇంటి ముందర ముగ్గులు తీర్చిదిద్దింది. తులసమ్మను పెట్టి ముందర కలశాన్ని పెట్టి స్వామివారి ఫోటోను పెట్టి అన్నింటికీ బంగారు హారాలు వేసి పూజాద్రవ్యాలను సిద్ధం చేసుకున్నారు. స్వామి కూర్చోవడానికి కుర్చీ వేసి దాని మీద పట్టుచీరను అలంకరించారు. స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. స్వామి రానే వచ్చారు. స్వామి వస్తూనే ఆనాటి అలంకరణ చూసి తులసమ్మకు పచ్చల హారము, కలశానికి కెంపుల హారము వేసి స్వామి ఫోటోకు ముత్యాల హారం మాత్రమే వేశారా అని హాస్యం చేశారు. స్వామి ఆ భక్తురాలి చేత పూజ చేయించి హారతి తీసుకున్నారు. అంతేకాదు స్వామి అమ్మ తులసి ప్రేమను వెలిసిన తులసి అంతేకాదు స్వామి అమ్మ తులసి ప్రేమను వెలిసిన తులసి మమ్ము దయగనుమ అనే పాటను స్వయంగా పాడారు. అక్కడికి వచ్చిన స్త్రీలందరికీ పళ్ళు పూలు ప్రసాదాలు పంచిపెట్టారు. స్వామి కలలో కనబడి కూడా భక్తుల కష్టాలు కోరికలు తీరుస్తారు. ప్రశాంతి నిలయములో ఉన్న ఒక భక్తురాలి కుమారుడికి వ్యాపారములో విపరీతమైన నష్టం రావటముతో ఏమి చెయ్యాలో తోచక తన భార్యను చిన్న కుమారుడిని తీసుకొని ప్రశాంతి నిలయములో ఉన్న తల్లి దగ్గరకు స్వామి సన్నిధికి వచ్చాడు. దిగులుతో అతని ఆరోగ్యం దెబ్బతిన్నది. జ్వరం దగ్గు రావటం వల్ల వైద్యుని దగ్గరకు వెళ్ళి పరీక్ష చేయించగా ఎక్స్రే తీసి అతనికి క్షయ ఉందని 1 సంవత్సరం ఇంజెక్షన్లు తీసుకోవాలని చెప్పారు. అతను తన వ్యాపార నష్టంతో పాటు ఈ అనారోగ్యం ఏమిటి స్వామి అని బాధపడ్డాడు. అతనికి కలలో స్వామి ఒక చిన్న బాలుడుగా కవ్వము పట్టుకొని వచ్చి ఎందుకు రోధిస్తున్నావు, నీకు క్షయ ఉందా, చూస్తాను ఉండు అంటూ అక్కడున్న చిన్న స్టూలు మీద అతని దగ్గరగా కూర్చొని అతని గుండెలను చీల్చి తన చేతిలో ఉన్న కవ్వంతో గుండెను చిలకటం ప్రారంభించారు. ఆ కలలోనే అతను భయంతో కపించాడు. నాకు నొప్పిగా ఉన్నది స్వామి అన్నాడు. అయినా స్వామి తన పని మానలేదు. అతను భయంతో పెద్దగా అరుస్తూ నిద్ర నుండి లేచి కూర్చున్నాడు. ఇది కలే కదా అనుకున్నాడు. ఇంకా జ్వరం దగ్గు వస్తూనే ఉన్నాయి. కానీ ఉధృతం తగ్గింది. అతడు తన పరిస్థితి చూసుకొని తన కుటుంబం ఏమి అవుతుందో అని దిగులుతో కృంగిపోతున్నాడు. తన తల్లి బంధువులు ఎంత ధైర్యం చెప్పినా అతను దిగులు తగ్గలేదు. స్వామి నా ఈ బాధను నివారించండని భక్తిగా ప్రార్థించాడు. మరలా 2-3 రోజుల తర్వాత స్వామి కలలోకి వచ్చారు. మరలా అతను గుండెలను చీల్చి ఊపిరితిత్తులను బయటకు తీసి బకెట్ నీళ్లలో సర్ఫు లాంటిది వేసి అందులో ఊపిరితిత్తులను ముంచి బయటకు తీసి ఉతికి శుభ్రమైన నీళ్లల్లో కడిగారు. మరలా అట్లాగే చేశారు. అతను భయంతో నొప్పి అంటూ నిద్ర నుండి లేచి కూర్చున్నాడు. ఆనాటి నుండి అతనికి జ్వరం
దగ్గు, తగ్గుముఖం పట్టాయి. అతను డాక్టరు వద్దకు వెళ్ళాడు. అతనికి అన్ని విధాలైన పరీక్షలు చేసి అతనికి క్షయ లేదని చెప్పారు. స్వామివారి అనుగ్రహంతో త్వరలోనే అతను వ్యాపార నష్టం నుంచి కూడా కోలుకున్నాడు. తన వారి మీద స్వామి చూపించే కరుణాకటాక్షాలు, అనుగ్రహం అనేక విధాలుగా, అనేక రూపాలలో ఉంటుంది. మద్రాసులో ఒక సామాన్యమైన సంప్రదాయమైన కుటుంబం ఉన్నది. ఆ ఇంట్లోని సభ్యులకు అపారమైన దైవభక్తి, దేవుడి మీద నమ్మకం ఉండేవి. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేసేవారు. కానీ వారి అమ్మాయిల పెళ్లిళ్ల విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చింది. అయినా దైవబలంతో, మంచితనంతో కొడుకులను, 2 కుమార్తెలకు మంచి సంబంధాలు అయినాయి. వారి ఆఖరి అమ్మాయి అక్క పెళ్లికి పెద్దవాళ్లు పడ్డ బాధలు తన అక్క చాలామంది ముందర పెళ్లి చూపులకు కూర్చోవడం చూసి మనసులో పెళ్లి చూపులంటే అయిష్టం, భయం ఏర్పడ్డాయి. ఏ విధంగానైనా ఈ సమస్య నుండి తప్పించుకోవాలని దేవుడిని ప్రార్థించుకున్నది. కానీ ఆమె పెద్దవాళ్లు ఆమెను కూడా పెళ్లి చేయాలని నిర్ణయించారు. పెద్దవాళ్ల నిర్ణయాన్ని కాదనలేక ఈ పెళ్లి చూపులు ఏ విధంగా ఎదుర్కోవాలని ఆమె ఆలోచించసాగింది. ఆమె అక్క బెంగళూరులో మంచి సంబంధం ఉన్నది, చెల్లెలని పంపించమని తల్లిదండ్రులను కోరింది. ఆమె అన్నలు ఇంకొక సంబంధం నిర్ణయిస్తున్నాము, బెంగళూరు సంబంధం వద్దు అన్నారు. కానీ బెంగళూరులో ఉన్న ఆమె అక్క తాను చూసిన సంబంధం మంచిదని, వరుడు పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబాగారి దగ్గర పనిచేస్తున్నాడని, చాలా మంచి కుటుంబమని, తన చెల్లెలికి పెళ్లి చూపుల భయము ఏమీ ఉండదని నచ్చచెప్పి పంపమన్నది. త్రిమూర్తి సాయి లీలలు 229వ పేజీ. సరేనని తల్లిదండ్రులు ఆ అమ్మాయిని బెంగళూరు పంపారు. ఆ అమ్మాయి ఏ పరిస్థితిలోనైనా ఈ సంబంధమే ఖరారు అవ్వాలని, తనకు మరో పెళ్లి చూపులు ఉండకూడదని భగవంతుడిని ప్రార్థించుకున్నది. పెళ్లి చూపులు రోజు రానే వచ్చింది. ఆమె భయానికి తగ్గట్టుగానే ఆ రోజంతా ఎదురు చూసిన పెళ్లి సంబంధం వారు రానే లేదు. చివరికి అతని తల్లి చెల్లెలు వచ్చి వారికి ఇంకా బాగా చదువుకున్న అమ్మాయి కావాలని, ఈ అమ్మాయి వద్దని చెప్పి వెళ్ళారు. ఆ పెళ్లి కూతురి దుఃఖానికి, బాధకు అంతే లేదు. తన భయానికి తగ్గట్టే జరిగింది. తాను మరలా పెళ్లి చూపులకు కూర్చోవాలి. తనని ఈ పరిస్థితి నుంచి భగవంతుడు కాపాడలేకపోయాడా అని బాధపడుతూ శ్రీ సత్యసాయి బాబాగారే నిజంగా భగవంతుడే అవుతే తనను వద్దు అన్నవారే తిరిగి వచ్చి తనను పెళ్లి చేసుకునేటట్టు చెయ్యాలని ప్రార్థించుకున్నది. బెంగళూరు నుండి మద్రాసు బయలుదేరింది. ఆటో ఎక్కే సమయంలో అనుకోనట్టు పెళ్లికొడుకు వచ్చాడు. వారి ఆశ్చర్యానికి అంతులేదు. అతను అమ్మాయితో మాట్లాడాడు. తర్వాత ఆమె బయలుదేరి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కింది. ఆమెతో ఆమె అక్క కూడా స్టేషన్కు వచ్చి బాధపడవద్దు, నీ భవిష్యత్తు బాగా ఉంటుందని ఎంతో ధైర్యం చెప్పింది. ట్రైను బయలుదేరింది. ఆమె దుఃఖానికి అంతులేదు. మద్రాసు వెళ్లి మరలా ఏ విధంగా ఈ పెళ్లి చూపుల సమస్యను ఎదుర్కోవాలి అని తర్కించుకోవటం మొదలుపెట్టింది. కళ్ళ వెంబడ నీరు కారుతోంది. ఆ అమ్మాయి ఎదురుగా ఒక స్త్రీ కూర్చొని ఉన్నది. ఆమె ఆ అమ్మాయితో, నీవు ఆంధ్రా అమ్మాయివా? ఆంధ్రా వాళ్ళకి అంత పెద్ద కళ్ళు ఉంటాయి, ఎందుకు బాధపడుతున్నావు అని కలుపుగోలుగా అడిగింది. ఆ అమ్మాయి కళ్ళెత్తి ఆమెను చూసింది. ఆమె రింగులు తిరిగిన గుబురు జుట్టుతో కొప్పు వేసుకుంది. పెద్ద కళ్లతో ఎడమ బుగ్గ మీద కందిగించంత నల్లని పుట్టిమచ్చ ఉంది. ఆమె శరీరఛాయ పచ్చగా ఉంది. పెద్ద బొట్టు పెట్టుకుంది. ఆమె ముఖం నుంచి తేజస్సుతో మెరిసిపోతుంది. ఆమె తేజస్సు చూసి ఈ అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఆమె మెల్లగా లేచి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళి ముఖం కడిగించి తన దగ్గరనున్న తెల్ల జేబురుమాలతో ఆ అమ్మాయి ముఖాన్ని తుడిచింది. తన దగ్గరున్న బిస్కెట్లు తినిపించింది. ఆ అమ్మాయికి తన బాధ గుర్తుకు వచ్చింది. మద్రాసు వెళితే తనకు పెళ్లి చూపుల బాధ తప్పదు. అంతకంటే తను ఈ ట్రైనులో నుంచి దూకేస్తే ఈ పెళ్లి బాధ నుంచి పూర్తిగా విమోచనం లభిస్తుందని
మనసులో అనుకుంటూ బాధపడుతుంటే కళ్ళ వెంబడి నీళ్లు ప్రవాహంలా కారుతున్నాయి. కళ్ళ వెంబడి నీళ్లు ప్రవాహంలాగా కారిపోతున్నాయి. ఆ స్త్రీ ఆ అమ్మాయితో కూతురు చనిపోతే తల్లికి ఎంత బాధో తెలుసా? కన్న తల్లికి ఉగ్గుపాలతో సహా గుర్తుకు వస్తుంది. తల్లి తాను బతికి ఉన్నన్నాళ్ళు బిడ్డ శోకంతో విపరీతంగా బాధపడుతుంది. పోయిన వాళ్ళు అదృష్టవంతులే. ఏ బిడ్డ తల్లికి ఈ విధంగా కష్టం ఇవ్వకూడదు అని అన్నది. తన మనసులోని ఆలోచన ఈమె ఎలా తెలుసుకొని చెబుతుంది అని ఈ అమ్మాయి ఆశ్చర్యపోయింది. మరలా ఆవిడే అమ్మాయితో నీ బాధ ఏమిటో చెప్పు అన్నది. ఆ అమ్మాయి ఆవిడతో నన్ను పెళ్లి చూపులకు రమ్మని, ఇంకా బాగా చదువుకున్న అమ్మాయి కావాలని అవమానం చేశారు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నది. ఆవిడ నవ్వుతూ, ఓహో ఇంతేనా, చూడు ఈ ప్రపంచంలో గుడ్డివాళ్ళు కుంటివాళ్ళు ఉన్నారు, ఎంతోమంది అనాథులు ఉన్నారు, చాలామంది మిషన్లు కుట్టుకొని బ్రతుకుతున్నారు. వాళ్ళందరికన్నా నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి, కొంచెం చదువుకున్న దానివి, ఈ విధంగా భయపడి బాధపడకూడదు అని ధైర్యం చెప్పింది. ఆమె మళ్ళీ నీ పేరేమిటి అని అడిగింది. ఆ అమ్మాయి ఆమెతో తన పేరు సీత అని చెప్పింది. అప్పుడు ఆ శ్రీమూర్తి సీత అన్న పేరు వద్దు, ఆ పేరు ఉన్న వాళ్ళకి అన్నీ కష్టాలే, లక్ష్మి అని పేరు మార్చుకో. ఏమో ఎవరు చెప్పగలరు, వద్దని వెళ్ళిపోయిన ఆ పెళ్ళికొడుకు మళ్ళీ నువ్వే కావాలని అడిగి చేసుకుంటాడేమో అని నవ్వింది. ఆ అమ్మాయి కళ్ళు తుడుచుకొని ఆమెతో మీ పేరు ఏమిటి అని ఆమె దగ్గర ఉన్న పుస్తకం చూస్తూ ఆ పుస్తకం పేరు ఏమిటని అడిగింది. ఆ స్త్రీ నవ్వుతూ 2 ప్రశ్నలకు కలిపి స్వామి అని జవాబు చెప్పింది. ఆ పుస్తకం మీద స్వామి అనే పేరు తమిళ భాషలో ఉంది. ఇంతవరకు ఆ అమ్మాయి ఆ పేరు గల పుస్తకాన్ని గురించి వినలేదు, చూడలేదు. ఆ రోజు బృందావన్ రైలు బెంగుళూరు నుండి లేటుగా బయలుదేరటం వల్ల మద్రాసు చేరటానికి అర్ధరాత్రి 12 గంటలు అవుతుందని చెప్పారు. ఆ అమ్మాయి కోసం స్టేషన్కు అన్న వస్తానని కబురు చేశాడు. ట్రైను లేటుగా వెళుతుంది, అన్న ఎదురు చూస్తూ ఉంటాడా లేదా అని ఈ అమ్మాయికి భయం వేసింది. మరలా ఆవిడే, అమ్మాయి ఏమీ భయపడకు, నేనున్నానుగా, మీ అన్న రాకపోతే నా కారులో నిన్ను మీ ఇంటి వద్ద దిగబెడతాను అని అమ్మాయితో అన్నది. ఆ అమ్మాయికి ఆశ్చర్యం వేసింది. తను చెప్పకుండానే ఆమె ఏ విధంగా తన భయాన్ని చెప్పగలిగిందో అర్థం కాలేదు. ఈ లోపల మద్రాసు స్టేషన్ వచ్చేసింది. ఈ అమ్మాయి ఆమెతో నాకు ధైర్యం ఇచ్చినందుకు థ్యాంక్స్, మరలా మిమ్మల్ని ఎట్లా కలుసుకుంటాను, మీ అడ్రస్ ఇవ్వండి అన్నది. ఆమె నవ్వుతూ నిన్ను నేను ఎప్పుడూ చూస్తూ ఉంటాను అని అన్నది. ఈ లోపల మద్రాసు స్టేషన్ వచ్చేసింది. ఆ అమ్మాయి కంగారుగా అన్న వచ్చాడా లేడా అని చూసింది. అన్న వచ్చాడు. ఆ అమ్మాయి ఆనందంతో తన అన్నను ఆమెకు పరిచయం చేయాలని వెనుతిరిగి చూసింది. ఆ శ్రీమూర్తి కనిపించలేదు. ఎంత వెతికినా జాడ కూడా కనిపించలేదు. నిరాశతోనూ ఆవిడ ఎవరై ఉంటారా అనే కుతూహలంతోనూ అన్నతో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. 2-3 రోజుల తర్వాత ఆ అమ్మాయి ఏదో పుస్తకం చదువుతుంటే అటక మీద నుంచి భవాన్సు జర్నల్ అనే పుస్తకం శ్రీ సత్యసాయిబాబా గారి ఫోటో ఉన్న పేజీ తెరుచుకొని ఆమె ఒడిలో పడింది. మొదటిసారిగా శ్రీ సత్యసాయిబాబా వారి చిత్రాన్ని చూచిన ఆ అమ్మాయి ఆశ్చర్యానికి అంతులేదు. తనను ట్రైన్లో ఓదార్చి ప్రేమగా చూచుకున్న ఆ శ్రీమూర్తి సాయిబాబా గారు ఒకే పోలికలలో ఉన్నారు. తనతో మాట్లాడిన ఆమె స్వామే అయి ఉండాలి అని ఆ అమ్మాయి గ్రహించింది. ఆ రోజే ఆ అమ్మాయినే చేసుకుంటానని బెంగుళూరు పెళ్లికొడుకు అంగీకరించాడని ఆ అమ్మాయి అక్క దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ఆ అమ్మాయి ఆనందంతో తనకు ఇంక పెళ్లి చూపులు బాధ లేదని తనకు దొరికిన స్వామి ఫోటో ఉన్న పుస్తకాన్ని తీసుకొని వెళ్లి పూజలో పెట్టింది. ఆ సంబంధమే ఖాయమయ్యి త్వరలో వివాహము కూడా జరిగింది. ఆమె భర్తకు పుట్టపర్తిలో ఉద్యోగము కావడం వల్ల ఆమె పుట్టపర్తిలోనే స్థిరపడింది. బృందావనం ట్రైనులో స్వామి అన్నట్టుగానే ఆమె ప్రతిరోజు స్వామి దర్శనం చేసుకుంటూ
స్వామి దర్శనం చేసుకుంటూ స్వామి కనుసన్నులలో ఉండిపోయింది. ఒక ఆవిడ చెల్లెలకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి వద్ద పనిచేస్తున్న అతనితో వివాహం జరిగింది. పెళ్లికొడుకు స్నేహితుల కొరకు బెంగళూరులోని వుడ్లాండ్స్ హోటల్లో రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. పెళ్లికూతురు ఆటో ఎక్కి హోటల్కు వెళ్లారు. ఆటో దిగగానే పెళ్లికూతురు అక్క చెల్లెలి అలంకరణ సరిగా ఉన్నదా లేదా అని చూస్తూ ఏదో లోపించినట్టు ఉన్నదే అని పరిశీలనగా చూసి, నీ చెవిరింగు ఎక్కడా అని అడిగింది. అప్పటి వరకు పెళ్లికూతురుకు తన చెవిరింగు పోయిన సంగతి తెలియలేదు. ఈ శుభ సమయములో బంగారం పోవటం అశుభమని వారి అక్క చాలా బాధపడింది. బంధువులు స్నేహితులు రిసెప్షన్కి వచ్చే సమయం అయింది. పెళ్లికూతురి బావగారు దగ్గరలో ఉన్న ఫ్యాన్సీ షాపుకు వెళ్లి కవరింగ్ రింగులు తెచ్చి పెళ్లికూతురికి ఇచ్చారు. అందరూ వస్తున్నారు. రిసెప్షన్ జరుగుతోంది. అయినా పెళ్లికూతురి అక్క బాధపడటం మానలేదు. మనసులో ఈ విధంగా తలచసాగింది. పెళ్లికొడుకు సత్యసాయి బాబా గారి దగ్గర పనిచేస్తున్నాడు కదా, నిజంగా బాబాగారు దేవుడే అయితే నా చెల్లెలికి బంగారు రింగు వెంటనే దొరికేటట్టు చెయ్యాలని అనుకున్నది. పెళ్లికూతురి బావగారు ఏదో పని ఉండి హోటల్లోకి వెళ్ళగా ఆశ్చర్యం కలిగేటట్టు ఆ హోటల్లో పనిచేస్తున్న ఒక సర్వరు తన మధ్యవేలుకు రింగొకటి పెట్టుకొని ఆడుకుంటున్నాడు. ఇతర సర్వర్లు చుట్టూ ఉన్నారు. పెళ్లికూతురి బావగారు ఆ చెవిరింగు నీకెక్కడిది అని సర్వర్ను అడిగారు. అతను ఎవరో నూతన దంపతులు ఆటోలో ఈ హోటల్కు వస్తుంటే ఈ చెవిరింగు పడిపోయిందట. ఆటో అతను తెచ్చి దీన్ని ఇచ్చాడు అని చెప్పాడు. ఆ చెవిరింగు బంగారందని ఆ సర్వర్కు తెలియలేదు. బంగారం రింగు అయితే ఆటో అతను తెచ్చి ఇయ్యడు కదా అని ఆ సర్వర్ అభిప్రాయము అయ్యి ఉండవచ్చు. వెంటనే ఆయన ఆ రింగు తమదే అని దాన్ని తీసుకువెళ్లి పెళ్లికూతురికి ఇచ్చారు. పెళ్లికూతురి అక్క ఎంతో ఆశ్చర్యపోయింది. అసంభవమైన ఈ విధంగా బంగారు చెవిరింగు దొరికింది. నిజంగానే సత్యసాయి బాబా గారు దేవుడే అని తన కృతజ్ఞత తెలుపుకున్నది. స్వామి భక్తుల కుటుంబం ఒకటి ప్రశాంతి నిలయంలో ఉన్నది. ఒకసారి వారి కుమారుడికి జ్వరం చాలా తీవ్రంగా వచ్చింది. భర్తకి ఇంగ్లీషు మందులు వేయడం ఇష్టం లేదు. తల్లి భయపడింది. అట్లాగే పిల్లవాడికి జ్వరం విపరీతంగా పెరిగింది. తండ్రికి అల్లోపతి వద్దని హోమియోపతి మందు వేసేవాడు. కానీ జ్వరం తగ్గలేదు. 223వ పేజీ. త్రిమూర్తి సాయి లీలలు. ఇంకా ఎక్కువ అవుతుందనే భయంతో ఆ తల్లికి నిద్ర పట్టలేదు. కుమారుని చూసి భయంతో కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అర్ధరాత్రి దాటే వరకు స్వామి నామజపం చేస్తూ కుమారుని ప్రక్కనే పడుకున్నది. ఒక 5 నిమిషాలు కన్నులు మూతపడ్డాయి. ఇంతలో ఆమె కలలోనికి స్వామి వచ్చారు. స్వామి ఆమెతో, ఎందుకు ఏడుస్తున్నావు? మీకు స్వామి డ్రస్సు ఇచ్చాను కదా, దాన్ని బాబు తల క్రింద పెట్టు, జ్వరం తగ్గిపోతుందని చెప్పారు. ఇంతలో ఆమెకు మెలకువ వచ్చింది. భర్తను లేపకుండా తాను లేచి పదిలంగా దాచిపెట్టుకున్న స్వామివారి డ్రస్సు తెచ్చి బాబు తల కింద పెట్టింది. అప్పుడు సమయం అర్ధరాత్రి 1:30 అయ్యింది. తను కూడా బాబు ప్రక్కనే స్వామినామాన్ని జపిస్తూ తనకు తెలియకుండానే నిద్రించింది. తెల్లవారి 5 గంటలకు ఆమెకు మెలకువ వచ్చి కంగారుగా బాబును తాకి చూచింది. బాబు శరీరం వేడి బాగా తగ్గింది. థర్మామీటర్ పెట్టి చూడగా 103 డిగ్రీల జ్వరం 99కి వచ్చినది. ఆమె సంతోషానికి అంతులేదు. ఆ బాలుడు ఒకరోజు తన స్నేహితులందరితో కలిసి ఆడుకుంటున్నాడు. ఉన్నట్టుండి వంటగదిలోకి అమ్మా అని బాబు పెద్దగా అరిచిన కేక వినపడింది. తల్లి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. బాబు తల వెనక భాగాన్ని గట్టిగా చేత్తో రుద్దుకుంటూ తన స్నేహితుడు ఆటలో గోడ మీదకు నెట్టివేశాడని చెబుతూ మగతగా కనులు మూసుకొని తల్లి వడిలో పడుకున్నాడు. ఒక 5 నిమిషాలలో కనులు తెరిచి వాంతి చేసుకున్నాడు. వెంటనే జ్వరం కూడా వచ్చింది. బాబు మెదడుకి గట్టిగా దెబ్బ తగిలితే ఈ విధంగా అవుతుందని వెంటనే బాబును ఆసుపత్రికి తీసుకొని పొమ్మని చుట్టుప్రక్కల వాళ్ళు చెప్పారు. భర్తకు జ్వరం బాగా ఉన్నది. ఏమి చెయ్యాలో తోచక భార్యాభర్తలిద్దరూ స్వామిని ప్రార్థిస్తున్నారు.
సాయంత్రం అయ్యేసరికి బాబు పరిస్థితి విషమించింది. జ్వరం, వాంతులు ఎక్కువయ్యాయి. ఆమె పిచ్చిదానిలాగా స్వామి మందిరానికి పరిగెత్తుకుంటూ వెళ్లి బాబుని కాపాడండి స్వామి అని రోదిస్తూ స్వామిని ప్రార్థించింది. రాత్రి 8 గంటలయింది. బాబు కనులు తెరవడు, మాట్లాడటం లేదు. జ్వరం బాగా ఉన్నది. ఇంకా ఏమి చెయ్యాలో తోచక భార్యాభర్తలిద్దరూ బాబుని మందిరములో ఉన్న డాక్టర్ కృష్ణమూర్తి గారి వద్దకు బాబుని ఎత్తుకొని వెళ్లారు. డాక్టర్ గారు వారితో మన్నాడు ప్రొద్దున్నే బాబుని ఆసుపత్రికి తీసుకొని రండి, ఎక్స్రే తీద్దాము అని చెప్పారు. ఇంతలో లోపల నుంచి డాక్టర్ గారి భార్య స్వామి విభూతిని తీసుకొని వచ్చి బాబు తల మీద పోసి తలంతా రుద్దుతూ, బాబుకి ఏమీ కాలేదు, భయపడకండి, కొంతసేపటిలో బాబు లేచి ఆడుకుంటాడు అని ధైర్యం చెప్పి పంపింది. వారిద్దరూ బాబుని ఎత్తుకొని కొంత దూరము వచ్చారు. ఈ లోపల బాబు తండ్రి చేతులలో నుంచి క్రిందకు దిగి ఆడుకోవటం మొదలుపెట్టాడు. బాబు తల్లిదండ్రులిద్దరికీ చాలా ఆశ్చర్యం, ఆనందం వేశాయి. ఇదంతా డాక్టర్ గారి భార్య బాబు తల మీద రాసిన స్వామి విభూతి ప్రభావమేనని గ్రహించారు. కొంతసేపు అయిన తర్వాత బాబు, అమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టమన్నాడు. ఇంకా జ్వరం ఉంది, ఏమవుతుందో అనే భయంతోనే అన్నం బాబుకు పెట్టింది. బాబు అన్నం తిని నిద్రించాడు. ఆ తల్లి మాత్రం రాత్రంతా సాయి గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉంది. తెల్లవారి 3 గంటల ప్రాంతములో ఆమెకు కనులు మూతలు పడ్డాయి. ఆమె కనులు మూసి అర్ధగంట అయిందో లేదో ఈ లోపల బాబు అమ్మా అమ్మా అంటూ ఆ తల్లిని లేపాడు. ఆమె కంగారుగా కనులు తెరిచింది. బాబు ఆమెను చూసి నవ్వుతూ అక్కడ ఉన్న స్వామి క్యాలెండర్ను చూపిస్తూ, దీంట్లో నుండి స్వామి వచ్చారు, నా పేరు పెట్టి పిలుస్తూ నోరు తెరవమని స్వామి విభూది నోట్లో వేశారు, నా తలంతా తన 2 చేతులతో గట్టిగా నొక్కారు అని తల్లితో చెప్పాడు. కొంచెం సేపు బొమ్మలతో ఆడుకొని బాగా నిద్రించాడు. జ్వరం కూడా తగ్గినది. అయినా ఆమె మర్నాడు పొద్దున్నే స్వామి దర్శనానికి వెళ్ళి స్వామితో చెప్పి ఉత్తరం ఇచ్చింది. స్వామి ఆమెను చూసి నవ్వుతూ, వచ్చాను, చూశాను, బాబుకి ఏమీ కాలేదని చెప్పారు. మరునాడు బాబుని ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఎక్స్రే తీసి చూడగా బాబు తలకి ఏమీ కాలేదని చెప్పారు. ఇదంతా స్వామి మహిమేనని డాక్టర్ గారు అన్నారు. బాబు నార్మల్ స్థితికి వచ్చి బాగా ఆడుకుంటున్నాడు. లక్ష్మి అనే ఆమె స్వామి భక్తురాలు. ఆమె 2 పిల్లలతో భర్తతో స్వామి సన్నిధిలో ఉన్నది. ఒకసారి ఆమె అత్తగారికి కాలులో రాయి గుచ్చుకొని చక్కెర వ్యాధి ఉండడం వల్ల చాలా ప్రమాద స్థితికి దారి తీసింది. ఎన్ని మందులు వాడినా గుణం కనిపించలేదు. వారి పెద్ద డాక్టర్కి చూపించగా ఆమెకు చక్కెర వ్యాధి ఉన్నందున గాయం ముదిరిందని వెంటనే ఆసుపత్రిలో చేర్పించమని డాక్టర్ గారు చెప్పగా ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం తెలిసి లక్ష్మీ కుటుంబం స్వామి దర్శనానికి వెళ్లారు. స్వామి చూస్తూనే ఎక్కడో కూర్చున్న ఈమెను చూస్తూ అత్తకు ఎట్లా ఉన్నది అని అడిగారు. అత్తగారి పరిస్థితి బాగాలేదు స్వామి అని లక్ష్మి సమాధానం చెప్పింది. స్వామి ఆమెతో ప్రాణభయం ఏమీ లేదు, పాదం 2 వేళ్లు మాత్రమే తీసివేస్తారని చెప్పారు. ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు. 2-3 రోజుల తర్వాత గాయం ముదరటం వల్ల అత్తగారి కాలివేళ్లు 2 కుళ్ళిపోయాయి. ఆమె కాలు కాపాడడం కోసం డాక్టర్లు కుళ్ళిన 2 వేళ్లు తీసివేశారు. స్వామి ఈ సంగతి ముందు చెప్పారనగానే బాబావారి సర్వజ్ఞతకు ఇంట్లో వారందరూ ఆశ్చర్యపోయారు. త్రిమూర్తి సాయి లీలలు 235వ పేజీ సంపూర్ణం.